హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈరోజు అయితే చలో మూలపేట అనే పెద్ద భారీ ఎత్తున మొత్తం 3 జిల్లాల నుంచి కూడాను వైఎస్ఆర్సీపీ శ్రేణులైతే పిలుపు మేరకు తండోపతండాలుగా సుమారు 150 నుంచి 200 కార్ల మేరకు కూడాను వచ్చు భారీ ర్యాలీతో పాటు ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. అయితే మూలపేటకి చలో మూలపేట అనడానికి ఈరోజు వైసీపీ మొట్టమొదట ఆ నినాదం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటో కూడా ఒకసారి ఆయన మాటలో తెలుసుకుందాము. ఈరోజైతే మన యువజన నాయకుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. చలో మూలపేట అంటూ ఈరోజు వైసీపీ అయితే ప్రతిపక్ష హోదా నుంచి ఈరోజు ప్రజల కోసం పోరాడుతూ ఉన్నటువంటి మీరు తీసుకున్నటువంటి నినాదం మొట్టమొదటి కార్యక్రమం మన శ్రీకాకుళం జిల్లాలో అయితే మొదలు పెట్టారు. ఈ చలో మూలపేట అనడానికి మొట్టమొదటి రీజన్ ఏంటి సార్? సుమన్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మూలపేటకు పోదాం పదండి, పోర్టుకు పోదాం పదండి అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ ఈ పిలుపు ఒక పోరాటానికి సంకేతం. ఈ రోజున చాలా పెద్ద ఎత్తులో సుమారు 10,000 మంది కార్యక్రమానికి హాజరవ్వడం కూడా జరిగింది. మీరందరూ చూశారు, మీరు మీడియా సోదరులు. ఈ రోజున పోలీసులు చాలా ఆంక్షలు విధించారు. మీటింగ్కి పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కోర్టు సందర్శనకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మీరే ఆలోచించండి. కోర్టులో పనులు ఏమీ జరగటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలోనే, అంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లలో మూలపేట పోర్టుకి శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సుమారు 3,000 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చి అనుమతులన్నీ తీసుకొచ్చి మూలపేట పోర్టు ప్రారంభిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. కనీసం 10% వర్కులు కూడా ముందుకి కొనసాగటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు అప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. సుమారు 70% పనులు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయ్యాయి. ఇప్పుడు 10% పనులు కూడా ముందుకెళ్ళటం లేదు. అందుకే ఈ పోరాటానికి పిలుపునిచ్చాం. అయితే ఇప్పుడు మూలపేట మీరు ఉంటున్నప్పుడు గత ప్రభుత్వంలో 70% అయితే పనులు పూర్తయ్యాయి అంటున్నారు. ఇప్పుడు 70% తర్వాత ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి అన్నది మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో లోపలికి వెళ్ళేటప్పుడు పోలీసులు ఎందుకు ఈ సభకి కానీ అదేవిధంగాను మన కూటమి ప్రభుత్వంకి ఆపోజిషన్గా వచ్చి వాళ్ళ తాలూకా అంటే వాళ్ళ పరిపాలనకి అభద్రతా భావం ఉందా, లేకపోతే మీ తాలూకా సక్సెసా, లోపల ఎటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి, దాని మీద మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మంచి ప్రశ్న వేశారు. ఈ రోజున పనులు కూటమి ప్రభుత్వంలో పోర్టుకి అవ్వటం లేదు కాబట్టే ఆ అభద్రతా భావంతో ఈ రోజున పోర్టులోకి మమ్మల్ని ఎవరిని కూడా అనుమతించలేదు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. ఒకవేళ పనులు పూర్తయితే ఎందుకు మమ్మల్ని అనుమతించరు, ఎందుకు మమ్మల్ని అడ్డగిస్తారు? సుమారు ఇక్కడ పోర్టు దగ్గర మొత్తం బ్యారికేడ్లు పెట్టేసి లారీలు పెట్టేసి సుమారు పోలీసులు 300 మంది దాకా ఎందుకు పహారా కాస్తారు? ఎందుకు మాకు లోపలికి రానివ్వలేదు పోర్టు లోపలికి? దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. అంతా ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీడియా మేనేజ్మెంట్, ప్రజల్ని మోసం చేసి మీడియా మేనేజ్మెంట్ చేసి అబద్ధాలు చెప్తుంది. కానీ ప్రజలు అమాయకులు కాదు. మీకు ఒకటే విషయం చెప్తున్నాను, అబద్ధం ఎంతకాలం ఉండదు. ఈ రోజున ప్రజలు స్వచ్ఛందంగా, వైఎస్ఆర్ కార్యకర్తలే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ రోజున మీటింగ్కి వచ్చి ఈ రోజున ఈ పోర్టు పోరాటానికి మద్దతు తెలిపారు. మీరు చూశారు కదా. ఈ రోజున ఈ పోర్టు పూర్తయితే ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది. వాళ్ళ జీవితాలు మారుతాయి. మా దురదృష్టం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చినా, ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా శ్రీకాకుళం జిల్లాకి జరిగింది గుండు సున్నా. శ్రీకాకుళం జిల్లాకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గుండు సున్నా. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు సుమారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సుమారు 16 సంవత్సరాలు అనుకుంటాను. ఒక్క శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమం ఈ శ్రీకాకుళం జిల్లాకు ఆయన చేయలేదు. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి శ్రీకాకుళం జిల్లా పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత నిర్లక్ష్యం ఉందో. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. నేను ఈ మీడియా ద్వారా మళ్ళీ కోరుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాటలు చెప్పొద్దు, గ్యాంబ్లింగ్ వద్దు, వాస్తవాలు చెప్పండి. పోర్టు పనులు త్వరగా పూర్తి చెయ్యండి. శ్రీకాకుళం జిల్లా వెనకబడిన జిల్లా, మీకు తెలుసు. ఈ పోర్టు పూర్తయితే చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే ఈ పోరాటం. ఇది ఒక మీటింగ్ అనుకుంటున్నారు, ఇది ఒక మీటింగ్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది పోరాటానికి నాంది. ఈ పోరాటం ఆగదు.
చూశారు కదా! అంటే సో, మనం ఇప్పటికి వైసీపీ ప్రభుత్వము మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసినటువంటి ఎటువంటి కూడాను అభివృద్ధి లేదు అనడానికి ఈరోజు అందుకే పోర్ట్‌లోకైతే అనుమతించట్లేదు. అయితే ముందస్తు చర్యలు గాని, అనుమతులు తీసుకున్నప్పటికి కూడాను, ఆ అనుమతులకు మేరగానే ఎక్కడ కూడాను పోలీసులకు గాని, ప్రభుత్వానికి గాని ఇచ్చిన మాట మీదే నిలబడతాము. మా జగన్ యొక్క మెయిన్ ఉద్దేశమే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. అదేవిధంగా పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో సభకు మాత్రం వెళ్తాము, లోపలికెళ్ళే ప్రయత్నం చేయమంటామో అదే మాట మీద అయితే నిలబడి వెనుదిరిగి అయితే వెళ్తున్నారు. అయితే లోపల ఎటువంటి పనులు జరగకపోవడం బట్టే మమ్మల్ని అనుమతించడం లేదంటూ ఈ రోజైతే యువజన నాయకులు కూడా అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.